ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు ఈ సొసైటీలో. నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం. అర్థం చేసుకోకుండా ఎవ్వరినీ ఎంచుకోకు. అపార్థం చేసుకొని ఎవ్వరినీ దూరం చేసుకోకు. తేనెలో ముంచినప్పటికీ వేప తన తత్వాన్ని కోల్పోలేదు. పాముకు ఎన్ని పాలు పోసినప్పటికీ విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగ స్నానం చేసినంత మాత్రాన వారిలోని మలినాలు తొలగిపోవు, చెడుగుణం మారిపోదు. స్త్రీ ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ లాంటిదే. తప్పు చేసి నాదే గెలుపు అని వాదించేవాడికి ఎదురు చెప్పకు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాడికి కూడా తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోడు. అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే గుడిలో విగ్రహంగా మారుతుంది. అలాగే కష్టాలు వచ్చినప్పుడు మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది. ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగవచ్చు, కానీ నీవు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి నిన్ను ఆపలేదు. ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మకద్రోహులైతే పిరికివాడు కృంగిపోతాడు. ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు. గెలిచేందుకు మరింతగా పోరాడతాడు. నీకు ఎవరో విలువ ఇవ్వట్లేదు అని నీ విలువ తగ్గదు. నీ లైఫ్ నీకు విలువైనదే. విలువలు లేని, విలువ ఇవ్వని వ్యక్తులకు దూరంగా ఉంటే నీ విలువ ఎంతో అర్థమవుతుంది. మీ లైఫ్లో ఎప్పుడూ ఎవరినీ పనికిరాని వాడిగా చూడకండి. ఎందుకంటే పని చెయ్యని గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన టైం చూపిస్తుంది. మీరు ఎవరి మీద అతిగా ఆశలు పెంచుకోకండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టాలు మారుతుంటాయి, వాళ్ళ ఆలోచనలు మారుతుంటాయి, వాళ్ళ అలవాట్లు మారుతుంటాయి. మీ వాల్యూ తెలియని వాడితో ఏం మాట్లాడినా, వాడికి మీరు ఏం చేసినా మీకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వాడికి మీతో అవసరం తీరిపోయిందని అర్థం. మన సంతోషానికి మించిన సంపద లేదు. మన ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. మన చిరునవ్వును మించిన ఆభరణం లేదు. ఒకరి క్యారెక్టర్ గురించి వేలెత్తి చూపే అధికారం మరొక వ్యక్తికి లేదు. ఎదుటివారిని నిందించే ముందు నీ క్యారెక్టర్ గురించి ఆలోచించుకో. స్వార్థం కోసం నీవు చెప్పే ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. కష్టాలు అనేవి ఏడిస్తే పోవు. సుఖాలు అనేవి నవ్వితే రావు. గుండె నింపరంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. మీ ఆలోచనలు మీ కష్టాలను దూరం చేసేలా ఉండాలి, కానీ కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు. మంచిగా ఆలోచించండి, ప్రశాంతంగా జీవించండి. నీకు ఎంత కష్టం వచ్చినా సరే నీలో నీవే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టం చూసి నవ్వుతారే తప్ప మన అని ఎవ్వరూ దగ్గరికి తీసుకోరు. అర్థం చేసుకున్నట్లయితే కోపం కూడా అర్థవంతమైనదే. అదే అపార్థం చేసుకున్నట్లయితే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది. ఒకరి ప్రేమ కోసమైనా వాళ్ళందరినీ వదులుకొని నీవు బాధపడి అందరినీ బాధపెట్టడం కంటే అందరి కోసం ఆ ఒక్కరిని వదులుకోవడం ఉత్తమం. మీరు ప్రశ్నించకపోతే సమాధానం దొరకదు. మీరు ప్రయత్నించకపోతే కోరుకున్నది దక్కదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినప్పటికీ సింహం వాల్యూ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నప్పటికీ నీ వాల్యూ తగ్గిపోదు. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే తింటుంది. అలాగే మనీతో వచ్చే గర్వం తలకెక్కినప్పుడు మనిషి తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు. జరిగిపోయిన దాన్ని గురించి ఎప్పుడూ బాధపడవద్దు. ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. మీరు మీ కళ్ళతో చూసేది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనుక సంతోషం ఉందని భ్రమపడవద్దు. ఆ చిరునవ్వు వెనుక భరించలేని బాధ కూడా ఉండొచ్చు. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఈ లోకంలో ఎంతమంది ఉన్నా నీకు ప్రేమించిన వాళ్ళు మాత్రమే నీకు అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళని నీ లోకం అనుకుంటావు కాబట్టి. ఒక తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో నీవు కూడా చేసే పనిని ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవ్వరినీ కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవ్వరినీ విడిచిపెట్టరు. ఎవరైనా బాగుపడితే చూడలేనివాడు తాను బాగుపడ్డా లైఫ్లో ఎన్నడూ సుఖపడలేడు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింద నుండే మొదలవుతుంది. గుర్తుంచుకోండి, పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. మీరు చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సిందే.
అలాగే మీరు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి కష్టపడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.